సత్యం అయితే చిన్ని ఇంటికి వచ్చేసిందా అని చెప్పని ఇంటికైతే వచ్చేస్తాడు. కానీ ఇంట్లో వాళ్ళైతే సరళ వాళ్ళు చిన్ని రాలేదు అని చెప్పానంటే మళ్ళీ కంగారు పడుతూ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళింది చిన్ని అని చెప్పని. ఈ లోపల అట్లా టెన్షన్ పడుతూ ఉంటే చిన్ని అయితే వస్తుంది. రాజుని హాస్పిటల్లో జాయిన్ చేసి తనైతే ఇంటికి వచ్చేస్తుంది. అక్కడైతే రాజుకి ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది. అప్పుడు చిన్ని వచ్చేసిన తర్వాత సరే వెళ్ళి బట్టలు మార్చుకొనిరా, మనకు ఆఖరి వస్తుంది, వెళ్ళిపోదాము అని చెప్పానంటే ఇంకా సత్యంతో అయితే కడాకండిగా నేను వెళ్ళను మావయ్య, నేను పుట్టినప్పటి నుంచి జైల్లోనే ఉన్నాను, నాకు నా వాళ్ళని తెలిసింది, మీరందరూ మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి పోను అని చెప్పంటే ఇంకా సత్యం కూడా ఏం మాట్లాడలేక అలాగే ఉంటాడు. కానీ సరళ అయితే ఏంటయ్యా నువ్వు అలాగే తను చెప్పిన దానికి అలాగే అంటావా, తను పంపించేవా అని చెప్పానంటే తనైతే ఇంకా కోపంతో చిన్ని ఇక్కడే ఉంటుందని చెప్పి అంటాడు. అప్పుడు జైలర్ అయితే సూపరింటెండెంట్ అయితే తనకి కావేరికి ఫోన్ ఇచ్చి మొన్న ఫోన్ చేస్తే నువ్వు మాట్లాడడం కుదరలేదు కదా కావేరి, ఇప్పుడు మీ అన్నయ్య వాళ్ళతో మాట్లాడు అంటే అప్పుడు ఫోన్ ఎత్తి చేస్తుంది. అప్పుడు సత్యంతో అయితే కావేరి అయితే చాలా సంతోషంగా మాట్లాడుతుంది.